వివాహ బంధంపై సోషల్ మీడియా పిడుగు. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కామెంట్స్ చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురట. మధ్యప్రదేశ్లో 40 రోజుల గ్యాప్లో రద్దయిన పెళ్లిళ్ళు 150 అట. 150 పైన. పచ్చడి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. ఏం జరుగుతుందట? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, బ్యాంకు ఉద్యోగిని శైలజ, ఏదో పేర్లు మార్చి రాశారు. పెళ్లి కుదిరిందట. పట్టు చీరలు, బంగారం కొనడము, శుభలేఖలు పంచడం కూడా అయిపోయిందట. మరో వారం రోజుల్లో పెళ్లి. సురేష్ తన కాబోయే భార్య శైలజ ఇన్స్టాను ఖాతాను ఓపెన్ చేసిందట. అందులో కాలేజీ ట్రిప్లో స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు, వాటికి వచ్చిన కమెంట్స్ చూసి ఆమె పైన అనుమానం పెంచుకున్నట. శైలజ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి క్యాన్సిల్ చేసిందట. అసలుకే మోసం వస్తుందట, చూసుకోరు జరా. పెళ్ళంటే 100 ఏళ్ల బంధం, 2 కుటుంబాల కలయిక. ఒకప్పుడు అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. కొండొకచో ఆ పెళ్లి జరగడం ఇష్టం లేని వారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలు నమ్మి కొంతమంది వివాహాన్ని క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్రను పోషిస్తున్నది. పచ్చడి బంధాల్లో నిప్పులు రాజేస్తున్నది. పెళ్లికి ఓకే అనుకొని ముహూర్తం కూడా పెట్టుకున్నవారు కాబోయే భార్య భర్త సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కమెంట్స్ ఆధారంగా ఆ పెళ్లి రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల 40 రోజుల గ్యాప్లో 150 పెళ్లిళ్ళు ఇలా తమ పెళ్లి రద్దు చేసుకున్నారట. ఈ పెళ్లిళ్ళ రద్దుకు ప్రధాన కారణం అంటే 62% ఆయా జంటలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు, కమెంట్సే అంటే అతిశయోక్తి కాదు. అక్కడే కాదు, మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కేసులు భారీగా పెరిగిపోతున్నాయట. దీంతో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకోవడానికి ముందే ఎదుటివారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను చూడబోయే అమ్మాయి ఫేస్బుక్ ప్రొఫైల్ను పరిశీలించిందట. అందులో ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం, అతని పోస్టులకు వరుసగా లైక్లు పెట్టడం చూసిందట. పెళ్లి చూపుల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా అతను నా చిన్ననాటి స్నేహితుడు, అందులో తప్పేముంది అని ఆమె బదులిచ్చిందట. కారణం ఏదైనా అతడికి ఆ విషయం నచ్చకపోవడంతో ఆ సంబంధం వద్దనుకుందట. ఇప్పుడు పెళ్ళి ఇద్దరికి సెట్ అవుతుంది అనగానే పలానా ప్లేస్లో అమ్మాయి ఉంది, పలానా ప్లేస్లో అబ్బాయి ఉండగానే ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఆ ఫేస్బుక్లోకి, ఇన్స్టాలోకి, ఇంకో దాంట్లోకి వెళ్ళి టకటకటక ఆ పేరు కొడుతున్నారు. వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు. కామెంట్స్ చూసి వాళ్ళు ఎవరికన్నా కామెంట్స్ పెట్టిరా, వీళ్ళకి ఎవరైనా పెట్టిరా, ఇట్లా వీటి మీద చూసుకొని డిసైడ్ అవుతున్నారట. ₹1 బడ్జెట్తో సంగీత్, తర్వాత పెళ్లి ఆగిపోయిందట. ఎందుకు ఆగింది? సికింద్రాబాద్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు పెళ్లి సందర్భంగా సంగీత్ వేడుకకు ₹1 ఖర్చు పెట్టిండట. వేడుక చాలా ఘనంగా జరిగిందట. కానీ సంగీత్ అయిన మరుసటి రోజు ఉదయం వధువు తన పాత స్నేహితులతో చాటింగ్లో ఉండడాన్ని వరుడు గమనించిందట. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియా నిత్యం ఇన్స్టాగ్రామ్లో సరదాగా రీల్స్ చేస్తుందట. అందులో భాగంగా ఆమె కొందరు యువ స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిందట, సరదాగా నటించిందట. ఆ అమ్మాయికి రాహుల్ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. అయితే ఆమె రీల్స్ చూసిన రాహుల్ పెళ్ళైన తర్వాత ఇలా చేయడం పద్ధతి కాదు, ఇవన్నీ నీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తున్నాయని చెప్పిండట. ఆమె సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినా రాహుల్ సోషల్ మీడియాలో ఆమె ఓవర్ ఎక్స్పోజ్ అవుతోందని నమ్మి ఆమెను పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట. పెళ్ళైన జంటలను ఈ సోషల్ మీడియా సందేశాలు విడదీస్తున్నాయి. ఉదాహరణకు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వంశీ, లక్ష్మిలకు ఘనంగా పెళ్ళయిందట. 6 నెలల తర్వాత వంశీకి లక్ష్మి పాత ఫేస్బుక్ మెసేజ్లు కనిపించినాయట. అందులో లక్ష్మి తన మాజీ బాయ్ ఫ్రెండ్తో పెళ్లికి ముందు చేసిన చాటింగ్ ఉన్నది. బాయ్ ఫ్రెండ్ విషయం పెళ్లికి ముందు ఎందుకు నాకు చెప్పలేదంటూ గొడవ మొదలుపెట్టినట. దీంతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన స్మృతి మందన్నాకు కూడా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో పెళ్లి ఖరారై చివరి నిమిషంలో రద్దయింది. ఇద్దరూ కలిసి నిర్వహించిన అనేక ప్రీ వెడ్డింగ్ షూట్లు, సంగీత్ ఈవెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. తీరా పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి వాయిదా వేసి ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. పలాష్ గతంలో ఇతరులతో సన్నిహితంగా ఉన్న చాటింగ్ చిత్రాలు బయటకు రావడంతోనే ఈ పెళ్లి రద్దయిందనే వాదన ఉన్నది. వీరి పెళ్లి రద్దయిన సంగతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇట్లా ఇది నడుస్తున్నదట. దీన్ని ఆపడం అనేది ఎవరి తరము కాదు, తప్పది కాదు. కాకపోతే ఏంటంటే ఏది కరెక్ట్ ఏది వాస్తవం అని తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.